మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 8/9/2022 గురువారం సెప్టెంబర్ 8. ఈ గురువారం ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. మార్కెట్ మాత్రం గ్యాపప్ తోటి ఓపెన్ అయ్యిండు. ఎందుకు అంటే రాత్రి అమెరికా మార్కెట్లు స్ట్రాంగ్గా క్లోజ్ అవటం, ఈ మార్కెట్లు ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ స్ట్రాంగ్గా అంటే 2% అబోవ్ 2.14% పెరగటం, దాంతో ఏషియన్ మార్కెట్లు బాగా పెరగటం 2% అబోవ్, మన మార్కెట్లు కూడా గ్యాపప్ తోటి ఓపెన్ అవ్వటం జరిగింది. ఈ గ్యాపప్ తోటి ఏదైతే ఓపెన్ అయిందో అది అలానే కంటిన్యూ అయింది. ఈ కంటిన్యూ అయింది అలా 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 వెళ్తూ ఇవాళ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్. మళ్ళీ మధ్యాహ్నం యూరోప్ మార్కెట్లు మాత్రం పెద్దగా లేవు. యూరోప్ మార్కెట్లు మాత్రం ఫ్లాట్గానే ఉన్నాయి. కానీ మంది వీక్లీ సెటిల్మెంటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కాబట్టి కంటిన్యూగా అక్కడ కొంచెం కరెక్షన్ మాదిరి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోవడం జరిగింది. ఏది ఇక్కడ కొంచెం ఎప్పుడు ఆ టైంలో 12:50 1 గంట మధ్యలో 1 గంట ఆ ప్రాంతంలో కొంచెం వచ్చి మళ్ళీ ఆ నుంచి సపోర్ట్ తీసుకోవడం వెళ్ళిపోయింది. ఇక కంటిన్యూగా పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక ఏం చూద్దాం ఏం జరిగింది. BSE సెన్సెక్స్ 659.1 పాయింట్లు పెరిగింది, 1.12%. ఏవైతే 30 సెన్సెక్స్ ఉంటాయో 30, 24 ప్లస్ 6 మైనస్ 30లో. ఇక తర్వాత NSEలోకి వచ్చేటప్పటికి ఈ గురువారం NSEలో ఏవైతే ఉన్నాయో మన నిఫ్టీ 50 నిఫ్టీ 50లో 50 నిఫ్టీ ఉంటాయి, 50లో 33 ప్లస్ 16 మైనస్ కూడా అన్చేంజ్ అయ్యింది టోటల్గా. తర్వాత ఇది మళ్ళీ 174.39%. తర్వాత టాప్ గెయినర్స్ వచ్చి శ్రీ సిమెంట్, BPCL, యాక్సిస్ బ్యాంక్, మళ్ళీ మధ్యాహ్నం టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్. యూరోప్ మార్కెట్ మాత్రం ఫ్లాట్ ఎందుకు అంటే BPCL వచ్చి క్రూడ్ ఆయిల్ బాగా పట్టడం వల్ల బెనిఫిట్ అవుతుందని BPCL పెరగడం జరిగింది. కంటిన్యూగా శ్రీ సిమెంట్ వచ్చి కరెక్షన్ మాదిరి ఇచ్చినట్టు ఇచ్చి ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయో జరిగింది. ఏది టైర్ల కంపెనీకి, పెయింట్స్ కంపెనీకి కొంచెం బెనిఫిట్ ఆ టైం, దాంతో శ్రీ సిమెంట్ వాళ్ళ బాగా బెనిఫిట్. తర్వాత నిఫ్టీ 100 కూడా పాజిటివ్లోనే మ్యాక్సిమం అన్ని. విక్స్ మాత్రం 5.48 మైనస్ పాజిటివ్లోనే మన మార్కెట్ ప్లస్ కాబట్టి అది మైనస్ 1.0. BSE సెన్సెక్స్ 18.30లో క్లోజ్ అయింది విక్స్. ఇక తర్వాత నిఫ్టీ బ్యాంక్ వచ్చి ఇవాళ బాగా అది 753 బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి. తర్వాత 11 ప్లస్ 1 మైనస్. ఇక తర్వాత ఐటీ సెక్టార్ 270 పాయింట్లు పెరగడం జరిగింది. ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ వచ్చి 379.45 పాయింట్లు పెరగడం జరిగింది. తర్వాత మనకి ఏదైతే F&O టర్నోవర్ వచ్చి 259,93,792.12 కోట్లు, మళ్ళీ ఆల్ టైమ్ హైక్ దగ్గరలో ఉన్నట్టుంది టర్నోవర్. 59,93,00,33,000. ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది ఆప్షన్ చేశారు, ఎంతమంది ఎన్ని డిమాట్ అకౌంట్లు 10 కోట్ల డిమాట్ అకౌంట్లు చేరడం వల్ల ఏదైతే టర్నోవర్ అంటే ఎక్కువ శాతం వీళ్ళందరూ ఎంటర్ అవ్వటం వల్ల టర్నోవర్ బాగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, ఎక్స్పైరీ అనుకోండి, షార్ట్ కవరింగ్ కూడా బాగా జరిగింది. ఈ షార్ట్ కవరింగ్ అనేది కూడా వచ్చి వీటితోటి మన మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయి. ఇక తర్వాత గ్లోబల్ మార్కెట్, ఏషియన్ మార్కెట్ పాజిటివ్లోనే కానీ బాగా మిక్స్డ్ గా ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్లోనే బట్టి మళ్ళీ రేపు ఉదయం మనకి విక్స్ మాత్రం 5.48 వరల్డ్ మార్కెట్ మనకి సంబంధం లేకుండానే ఉంటుంది. మన మార్కెట్ ప్లస్ కాబట్టి అది మైనస్ జరిగిందో 0.06 18.30లో క్లోజ్ అయింది విక్స్. ఇక తర్వాత నిఫ్టీ బ్యాంక్ వచ్చి ఇవాళ బాగా ఏషియన్ మార్కెట్ లోకి రావడం క్రూడ్ ఆయిల్, కానీ యూరోపియన్ మార్కెట్ 81.94 $82 బిలో ట్రేడ్ అవటం ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అది మనకి మెయిన్ బెనిఫిట్. రెండోది వరల్డ్ ఎకానమీ ఏదైతే ఉందో వరల్డ్ మార్కెట్ స్లో డౌన్ అవటం లేకుండానే ఉంటుంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని వడ్డీ రేట్ల గురించి కొంచెం అది ఉంది. మనము రాబోయే రోజుల్లో మనం ఎకానమీ బాగుంది అనేది అంటే రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత మిగిలిన దేశాల కంటే మన దేశం బాగా
గ్రోత్ ఉంది అనేది ఒక న్యూస్. దాంతో మార్కెట్లు అన్నీ పడుతున్నా కానీ మనం పడకపోవటం. రెండోది వీటితో పాటుగా అంటే మనం జనరల్గా అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్లు పడ్డప్పుడు మనది తక్కువ పడటం, మార్కెట్లు కొంచెం పెరగగానే మంది ఎక్కువ పెరగటం, ఇది అనమాట. అంటే వాల్యూ ఉన్నాయి ఒకటి. ఇక తర్వాత ఈరోజు మాత్రం షార్ట్ కవరింగ్ జరిగింది. అంటే అంతకుముందు షార్ట్లు ఏవైతున్నాయో ఇవాళ అన్నీ కూడా షార్ట్ కవరింగ్ తోటి వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ కాబట్టి అవి పెరగటం. తర్వాత ఏషియన్ మార్కెట్స్ ఏవైతే పాజిటివ్లో క్లోజ్ అవటం మనకి కూడా ఇది సింపుల్గా మనకి ఉన్నటువంటి రియల్ న్యూస్. ఇక వార్తల్లోకి వస్తే చూద్దాం వార్తలు ఏమున్నాయో. తాన్లా ప్లాట్ఫాము బైబ్యాక్ చేస్తుంది 1200 రూపాయలకు ఒక షేరు, అది 170 కోట్లు టెండర్ ఆఫర్ ద్వారా. తర్వాత టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ, అది 100 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఒకటి విరాజ్ ప్రొఫైల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోటి కలిసి అక్కడ ఒకటి స్టార్ట్ చేస్తుంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ 100 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ సెటప్ చేస్తుంది. తర్వాత శ్రద్ధ ఇన్ఫ్రా ఉంది, దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 225 కోట్ల రూపాయలు. తర్వాత చైనా ఆగస్టు రిటైల్ ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ 28.4% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రావడం జరిగింది. దానివల్ల టాటా మోటార్స్కి బెనిఫిట్ అవుతుంది. అంటే రిటైల్ ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ పెరగటం వలన టాటా మోటార్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అక్కడ జాక్వార్ బ్రాండు, అందుకని టాటా మోటార్స్కి బెనిఫిట్ అవుతుంది. ఇక తర్వాత లెమన్ ట్రీ హోటల్స్ ఒక కొత్త హోటల్ ఈరోడ్లో తమిళనాడులో స్టార్ట్ చేస్తుంది. తర్వాత పెన్నార్ ఇండస్ట్రీస్కి 511 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత జిఎన్ఎఫ్సి గుజరాత్ నర్మదా ఫెర్టిలైజర్స్కి టీడీఐ ప్రైసెస్ హైక్ చేయటం వలన 5,000 రూపాయలు పర్ మెట్రిక్ టన్కి ఇప్పుడు మొత్తం వచ్చి 2,55,000 పర్ మెట్రిక్ టన్ అనమాట. దాంతో జిఎన్ఎఫ్సి వాళ్ళు బాగా పెరగటం జరిగింది. తర్వాత డిఆర్డిఓ బీడీఎల్ బీఈఎల్కి ఒక క్యూఆర్ఎస్ఏఎం అదేంటిదంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అదనమాట. అది జాయింట్లీ డెవలప్ చేయడం కోసం ఐటీఆర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అనమాట. చందీపూర్ ఒడిశాలో ఒకటి జరిగింది. అందుకని ఆ డిఆర్డిఓకి బీడీఎల్కి బీఈఎల్కి బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఇండియా డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. జపాన్ అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ జపాన్ వాళ్ళతోటి చేసి ఇండియా డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. తర్వాత ఎన్డీటీవీ అదానీ గ్రూప్ వాళ్ళు ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 17కు ఓపెన్ ఆఫర్ స్టార్ట్ అవుతుంది, నవంబర్ 1కి క్లోజ్ అవుతుంది ఎన్డీటీవీ. తర్వాత రెడింగ్టన్ ఇండియా ఉంది. ఈ రెడింగ్టన్ ఇండియాకి ఈ యాపిల్ ఏదైతే ఐఫోన్ 14 సిరీస్ యాపిల్ లాంచ్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో 5G సిరీస్ అని, అంటే 5G స్పెక్ట్రమ్కి 14 సిరీసు ఐఫోను లాంచ్ చేస్తున్నారు. ఈ లాంచ్ చేస్తుంటే ఐఫోను రెడింగ్టన్ ఏంటిది అంటే ఇండియాలో వాళ్ళ తరపున సేల్స్ చేసేది రెడింగ్టన్. అంటే ఐఫోన్ ఎన్ని సేల్స్ కనుక ఉధృతంగా జరిగితే రెడింగ్టన్కి అంత బెనిఫిట్ వస్తుందన్నమాట. అందుకని రెడింగ్టన్ రాబోయే రోజుల్లో చాలా బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఎట్ ఏ టైము వాళ్ళు దసరాకో దీపావళికి ఆఫర్లు పెట్టేసి ఐఫోను కమింగ్ సూన్, 5G స్పెక్ట్రమ్, 14 సిరీస్ ఓపెనింగ్ సూన్, రిలీజ్ సూన్, ఆఫర్ సూన్ ఏవేవో పెడుతూ ఉంటారు. పెట్టి ఒకటేసారి మీరు ఓపెన్ చేయండి ఈ ప్రైస్కి అని చెప్పేసి అంటారు. ఊరించి ఒకటేసారి రిలీజ్ చేయగానే సేల్స్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఒక్కసారి ఈ రెడింగ్టన్కి ఇట్లా పెరుగుతుంది స్క్రిప్ట్. అంటే సేల్స్ ఏదైతే ఇండియాలో యాపిల్ తరపున రెడింగ్టన్ చేస్తుంది అనమాట. అది రెడింగ్టన్ ఇండియాకి బెనిఫిట్ అనమాట. అంటే సెల్లర్ అనమాట. ఐఫోన్ తరపున రెడింగ్టన్ సెల్లర్ ఇండియాలో. తర్వాత కంకర్డ్ డ్రగ్స్ ఉంది, అది ఎక్వైర్ చేస్తుంది 100% స్టేకు ప్రోటోన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీని. అది 283 రూపీస్ పర్ షేర్ చొప్పున కంకర్డ్ డ్రగ్స్. తర్వాత ఆదిత్య విషన్ ఉంది, అది 88వ షోరూమ్ని రాంచీ జార్ఖండ్లో ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత బీఈఎంఎల్ స్పిన్ ఆఫ్ అయింది, దాంట్లోంచి డీమెర్జర్ అయిపోయింది, అది వేరే కంపెనీ ఇవ్వటం జరిగింది. తర్వాత ఆర్కే ఫోర్జింగ్స్ బోర్డు మీటింగ్ 12వ తారీఖు ఉంది, ఫండ్ రైజింగ్ చేస్తుంది ప్రిఫరెన్షియల్ షేర్లు. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ సోనీ వాళ్ళది ఏదైతే ఉందో డీలు, దానికి ఎన్సీఎల్టీ అప్రూవల్ రావడం జరిగింది. బోర్డు మీటింగ్ వచ్చి 14/10/22 సెప్టెంబర్, అక్టోబర్ 14 బోర్డు మీటింగ్ అది. తర్వాత బ్రెంట్ క్రూడ్ బాగా తగ్గటం ఒకటి. ఎఫ్ఐఐలు
నిన్న కొనటం జరిగింది 758.37 కోట్లు. డిఐలు మన వాళ్ళు 138.67 క్రోర్స్ అమ్మటం జరిగింది. మళ్ళీ ఎఫ్ఐలు బయింగ్లోకి రావటం వల్ల మన మార్కెట్లు బాగా ఉన్నాయనేది అర్థం. ఇక ఇటువంటి న్యూస్ మీకు ముందు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. మీ పెడితే ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కంటెంట్ కూడా ఒకసారి పెడితే మీకు ఖాళీగా ఉన్నప్పుడు లేదు ఒకసారి కాల్ చేస్తే ఆ వీలుని బట్టి నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. నేను ఇంకొక వీడియోతోటి కలుస్తాను.